సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత యాంకర్ గా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు పోషిస్తూ మెప్పిస్తోంది. అనసూయకి జబర్దస్త్ మంచి క్రేజ్ సంపాదించింది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందం, అభినయం రెండు ఉన్న అనసూయకి వివాదాలు కొత్తేం కాదు. బహిరంగంగా ముద్దులు, హగ్గులు, బికినీస్తో రచ్చ చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతుంటారు. అయితే హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికీ తెలుసు. తనను విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసినా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. అయితే 40 ఏళ్ల వయసులో కూడా సూపర్ హాట్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. గ్లామర్ గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతోంది. ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇదిలా ఉంటే అనసూయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ప్రెజెంట్ తన భర్త గురించి చాలా మంది పర్ఫెక్ట్ అని అనుకుంటారని, కానీ వాస్తవానికి ఆయన కూడా మిగతా మగాళ్ళ లాగానే అని తెలిపారు. సినిమా పరిశ్రమలో ఉండడం వల్ల తాను చాలా మందిని కలవాల్సి వస్తుందని, కొంతమందితో సినిమాలు చేయడం తన భర్తకు నచ్చని సందర్భాలు ఉన్నాయని అనసూయ వెల్లడించారు. తాను హీరోస్ తో, అందమైన స్టార్స్ తో కలిసినప్పుడు ఆయన అసౌకర్యంగా ఫీల్ అయ్యేవారని, దీనివల్ల తమ మధ్య గొడవలు కూడా జరిగాయని చెప్పారు. అది అబ్బాయిల నేచర్ అంతే అని కూడా అనసూయ వ్యాఖ్యానించారు. అయితే తన భర్తకు తెలుగు రాకపోవడం తమ అదృష్టమని అనసూయ పేర్కొన్నారు. నన్ను ఫ్లడ్ చేయడం, కామెంట్స్ చేయడం చూసినప్పుడు ఆయనకి ఇబ్బంది. అందరూ అనసూయ భర్త అని ఒప్పుకుంటాడు అనుకుంటారు. వాడు చేతకాని వాడు అనేవాళ్లున్నారు. అయితే అదృష్టం ఏంటంటే మా ఆయనకి తెలుగు రాదు. సో సోషల్ మీడియాలో ఎవరేం రాస్తున్నారో పట్టించుకోడు అని తెలిపారు. తన భర్తతో ఉన్నంత సౌకర్యంగా ఇంకెవరితో ఉండలేను అని అనసూయ స్పష్టం చేశారు. ఎవరైనా తనను తప్పుగా చూస్తే తాను కూడా వారిని అదే విధంగా చూస్తాను అని, అది మనిషి సహజ స్వభావం అని అన్నారు. తన భర్తకే కాదు, తనకి కొన్ని సందర్భాల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వచ్చాయని కూడా అంగీకరించారు.